आज हमारे बीच में भारत देश के कुछ प्रांतों से आए हुए भक्तों के लिए उनकी जानकारी के लिए मैं हिंदी में भी थोड़े उनका विवरण देना चाहता हूँ। हमारे भारत के कण कण में कई दिव्य क्षेत्र गुप्त रूप में है। हिमालय के प्रांतों में कहते हैं हर शिला में शिव का रूप होता है। इसी प्रकार ऐसे गुप्त क्षेत्रों में दारपल्ली क्षेत्र एक है। इसका प्रादुर्भाव बाहर आया है रुद्राक्ष स्वामी के नाम से एक महात्मा के कारण। आप जलप्रपात के ओर जाने से समय वहां एक अच्छा सा शिव प्रतिष्ठा आदि, यहाँ के हर शिला में कई महत्व है। सूरज के किरणों के अनुसार उनका रंग बदलते हैं। यहाँ जो जल से वह शिला भीग जाता है, उसके बाद उसका रंग बदलते हैं। ఇక్కడ ఉన్న శిలలు ఎంత అద్భుతమైనవి అంటే ఇటువంటి శిలలు ఆహోబిలం క్షేత్రాల్లో ఉన్నాయి, శ్రీశైల క్షేత్రంలో ఉన్నాయి, తిరుమలగిరి పర్వతాలపై ఉన్నాయి. అంత ప్రాచీన శిలలు. నీటిలో తడిసిన తరువాత సూర్యరశ్మి దాని మీద ప్రసరించిన సమయంలో దాని రంగు మారే ప్రదేశాలు అనేకమైన ఉన్నాయి. ఇక్కడ స్వయంభూగా ఏర్పడినటువంటి శివ రూపాలు, లింగ రూపాలు అనేకమైన ఉన్నాయి. 11:30 ఆ సమయంలో కనుక మనకి పైకి వెడుతూ ఆ రుద్రాక్ష స్వామి వారు ప్రత్యక్ష చేసినటువంటి ఆ శివలింగం దగ్గర కాసేపు ధ్యానం చేసుకుని దానికి కిందగా ప్రవహిస్తున్నటువంటి ఆ జల ప్రాంతంలోకి వెళితే అక్కడ సూర్యకిరణాలు పడినప్పుడు దాని రంగులు నలుపుగా ఉన్న రంగు గోధుమ వర్ణంలోకి, సింధూర వర్ణంలోకి కూడా మారుతూ ఉంటాయి. శిల అసలు మనం మనుషుల జన్మ తర్వాత జరిగింది. ప్రారంభంలో ఖనిజాల్లో ప్రాణం ఉండేది. పరమాత్మ మొట్టమొదటిగా ఖనిజాల్లో ప్రవేశించాడు. ఆ తరువాత ఖనిజాల నుండి వాటి యొక్క పరిమితులను దాటి వృక్షాల్లో ప్రవేశించాడు. వృక్షానికి ప్రాణం ఉందని మనకు తెలుస్తుంది, ఖనిజానికి ప్రాణం ఉందని తర్వాత కొన్ని మనకి సృష్టి క్రమ వికాసం చెంది అగ్నిని ఉపయోగించుకోవడం తెలిసి వండిన ఆహార పదార్థాలు తినడం ప్రారంభించిన తర్వాత మన మస్తిష్కం పెరిగిన తర్వాత మాత్రమే మనకి ఈ విషయాలని తర్వాత తెలిసింది. అంత అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం. అలాగే రుద్రాక్ష స్వామి గారు ప్రారంభించిన ఈ క్షేత్రాన్ని అనేక మంది మహాత్ములు వచ్చి దీన్ని అభివృద్ధి పరిచారు. అందులో దీన్ని మొట్టమొదటిగా ఇక్కడ సాధన ఆశ్రమంగా ఏర్పాటు చేసిన వారు మనకి రామారావు మాస్టర్. ఆయన రామారావు మాస్టర్. ఆ తర్వాత ఆయన హంసవరంలో ఉంటారు. ఆ ప్రేరణతో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వీరి పూర్వనామం రామరాజస్వామి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆయన యొక్క రుద్రాక్ష స్వామి వారి యొక్క తపశ్శక్తి ఎంత గొప్పదో మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎవరో ఒక స్వామి ఉండాలని ఆయన సంకల్పం చేశారు.
ఆ సంకల్పం చేసిన కారణంగా తర్వాత ఇక్కడికి పూర్ణమ స్వామి గారు వచ్చారు. ఈ సాధనాశ్రమం ఇదే అయిన తర్వాత వీరు రిటైర్ అయిన తర్వాత అప్పుడు లెక్చరర్గా పనిచేస్తూ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈయన దీని అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఆ పొన్నమ్మ స్వామి వారు చాతుర్మాస దీక్ష చేసుకునే సమయంలో ఆయన్ని సత్కరించుకునే అదృష్టం మన వాళ్ళందరికీ కూడా కలిగింది. అదే క్రమంలో ఇక్కడ ఏ స్వామి ఇలాగ స్థిరంగా ఇక్కడ ఉండి దీనికి ఇంత అభివృద్ధి పరుస్తున్నారు, రామరాజస్వామి వారు కూడా ఈ మనకి అనేక సాంప్రదాయాలున్న శంకరాచార్య వారు భారతదేశం 4 మూలల 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి నిజమైనటువంటి ఆధ్యాత్మిక విలువల్ని ప్రపంచం అంతా పంచారు. ఆ సాంప్రదాయానికి చెందినటువంటి గురువుల ద్వారా సరస్వతి సాంప్రదాయంలో స్వామివారు శ్రీ రాజ విద్యానంద సరస్వతి మహారాజ్ నామంతో దీక్షను పొందారు. ఈరోజు ఆ మహాత్ముడిని కూడా మనం సత్కరించుకోవడం నిజంగా మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే రుద్రాక్ష స్వామి గారి తపస్సు ఎంత గొప్పదో కాబట్టే ఇక్కడ దీన్ని రక్షణ చేస్తూ దీనికి ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి ప్రేరణతో ఆ శక్తిని వీరికి అందించడం వల్ల ఈయన ఇంతకు పూర్వమే ఈ దీక్ష తీసుకోక పూర్వం నుంచి దీనికోసం ఎంతో కృషి చేస్తూ అనేక ప్రాంతాల నుంచి దేశంలోని అనేక మూలల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగాను సహకరిస్తూ వాళ్ళు ఇది చేశారు. వారి ప్రేరణతోనే అంతకు పూర్వం ఈ ప్రాంతాల్లో మేము తిరిగిన ఆయన ప్రేరణతోనే ఇక్కడికి రావడం. అలాగే హిమాలయాల్లో ఏకశిల వెనకాతల ఉన్నటువంటి ఒక గుహలో మాకు మహాత్ముల ద్వారా ఒక దివ్యమైనటువంటి అనుభవాలు కలిగిన కారణంగా ఇదంతా ఏకశిల, ఒకే శిల. ఇక్కడ ఈ మొక్కలు పెద్దగా పెరగవు. ఇక్కడ ఉన్న మొక్కలు కూడాను అంటే అటుపక్క పెరుగుతాయి, అడవిలో ఉన్న మొక్కలు పెరుగుతాయి. కింద రాయి ఉన్న కారణంగా ఇక్కడ దేనికి పనికిరాని భూమిది. అంతేకాకుండా ఇక్కడ వేసవకాలం ఉష్ణం కూడా వస్తుంది. ఇవన్నీ తెలిసి ఇన్ని బాధలు ఉంటాయని తెలిసిన ఆ ఏకశిల వెనకాల ఉన్నటువంటి గుహలోనే స్వామికి హనుమాన్ గుహ మహాత్ముల ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఇది ఏర్పడిన కారణం చేత ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా వారు కారకులయ్యారు. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడం కోసం ఆయన విద్యానంద సరస్వతి స్వామి వారు ఇక్కడ మనకి చేసుకోవడం, ఆయన్ని ఈరోజు సత్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది టైం అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నా 2 మాటలు మన నరసింహరావు గారు కూడా హరి ఓం. సజీవంగా అన్ని జరుపుతున్నాం. దానికి సహకరించి వారి అందరికీ కృతజ్ఞతలు. అలాగే స్వామి యొక్క దీవెనలు మనకు అందినందువలన మనం ఇంకా ఎనర్జెటిక్గా ముందుకు సాగాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనకి పరిపూర్ణంగా ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే స్వామివారు ఫస్ట్లో మనం ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడున్న వాతావరణం బట్టి అప్పుడు ఎలా జరుగుతుందో ఇప్పటికి ఆ వైబ్రేషన్స్కి ఇంకా ఎన్నో రెట్లు వైబ్రేషన్స్తో మనం ఇక్కడ గుర్తిస్తున్నాం మనందరం కూడా. అలాగే మన హిమాలయ మహాత్ముల యొక్క అనుగ్రహం, గురువులు, సూక్ష్మరూప శరీర గురువులు అందరూ కూడా మనకి రక్షణగా ఉంటూ మనం చేసే క్రియలో మనల్ని సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనం ప్రతి మనిషికి కూడా
మనకి 3 ఉండాలి, ఖచ్చితంగా కారణాలు ఉండాలి. ఒకటి, మనం పుట్టిన భూమిని మనం ఎప్పుడూ ప్రేమించాలి. మనకి ముందు మనకి కావాల్సిందల్లా దేశభక్తి ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా. అలాగే మనల్ని కన్న తల్లిదండ్రుల్ని కూడా గౌరవిస్తూ మనం మన పూర్వీకులు తల్లిదండ్రులైనా మన తాతలను కూడా గౌరవిస్తూ ముందుకి తీసుకెళ్ళాలి. అలాగే మన గురువులు, మనకి విద్య నేర్పిన గురువులు కానీ, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహకరిస్తున్న గురువులందరికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడూ ఉండాలి. అలాగే మన ప్రకృతి మనకి సహకరిస్తూ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మనకి ప్రకృతి నుంచి లేకుండా ఏది కూడా లేదు. కాబట్టి మనం ప్రకృతిని ప్రేమిస్తూ ప్రతి దానికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా మన జీవితాన్ని గడిపితే ఆధ్యాత్మికంగా ఎదుగుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా మనకి ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి భోజనాలు అయిన తర్వాత చేసుకోవాల్సింది ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి దేశం ఫస్ట్. వారు భక్తి అనేటటువంటిది మనం పుట్టినటువంటి జన్మభూమిని గౌరవించుకునేటట్టుగా ఉండాలి. అందుకని మనం జననీ జన్మభూమి స్వర్గాధిపతి జరిగేసి అని చెప్పినటువంటి శ్రీరాముని యొక్క సత్యార్థ రామాయణాన్ని అనేక సంవత్సరాలు రీసెర్చ్ చేసి హిమాలయ మహాత్ములు చెప్పినటువంటి సూచనలను అనుసరించి వాటిని అద్భుతంగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని భద్రాచల రాముడికి సమర్పించుకున్నాం. మీకు తెలుసు తెలీదు, భద్రాచలం గురించి ప్రపంచం అంతా చెప్పుకునే ఒక వాక్యం ఉంది. అది ఏంటో తెలుసా? భద్రాచలంలో అడుగు పెట్టాలి అంటే వాడు రాముని కాలంలో ఆయన రామరాజ్యంలో ఏదో ఒక చోట ఉండి ఉంటాడు. అటువంటి వాడికి మాత్రమే భద్రాచలంలో అడుగు పెట్టేటటువంటి అదృష్టం దక్కుతుంది. కానీ మనకి ఆ భద్రాచల శ్రీరాముడు మనకి సంకల్పం చేసిన విధంగా ఆయన యొక్క అనేక వందల రామాయణాన్ని రీసెర్చ్ చేసి వీటన్నిటిలో ఉన్నటువంటి మార్మిక విషయాలని సత్యార్థ రామాయణంగా మనం చెప్పి ఆ శ్రీరామునికే సమర్పించుకున్నాం. దానికి సహకరించిన మన రవి, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం అందరూ ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఇవన్నీ చాలా ఎక్కువ సమయం పడతాయి కాబట్టి ఎప్పటికీ చాలా లేట్ అవుతుంది. కాబట్టి ముందు భోజనాలు అవి చేసుకున్న తర్వాత మన కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాల తర్వాత చేసుకుందాము. చాలామంది వచ్చారు, వారికి కాస్త ప్రసాదం తీసుకుని ఏదైనా పని ఉంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంచేత వారికి ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు దీన్ని స్వస్తి.